శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం అంటేనే శక్తివంతమైనది, చాలా బలమైనది. ప్రతి సోమవారమయందు చంద్రుడు బలంగా ఏ రాశికి ఉంటారో ఆ రాశికి చంద్రుడి యొక్క బలం శక్తివంతంగా రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ఈరోజు విశాఖ నక్షత్రం 3 పాదాల వరకు తులారాశిలో నుండి తరువాత మీకు వృశ్చిక రాశికి రావడం జరగబోతోంది. వృశ్చిక రాశిలో వచ్చిన తర్వాత మేలైన విషయాలు ఎలా జరుగుతుందంటే, ఒకటి ధన సంపాదన విషయాలలో సహకారం ఉంటుంది. ప్రేమతో మాటలతో ఆత్మీయులతో మాట్లాడి సంతోషకరమైన మనస్తత్వం ఉండబోతుంది. కుటుంబ గొడవలు, మానసిక ఒత్తిళ్లు తగ్గముఖం పడతాయి. ఎందుకంటే అమావాస్య తర్వాత ఈరోజు చతుర్దశి, త్రయోదశి ఉండడం చాలా ప్రత్యేకమైనది. పౌర్ణమికి సమీపాన ఉన్నాం. చంద్రబలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ఈ చంద్రుడి పైన సూర్యుడి యొక్క చూపు, అలాగే బుధుడి యొక్క చూపు పడడం మంచిది. అందువల్ల కార్యములు యందు సిద్ధించగలుగుతాడు, వేగాన్ని పెంచగలుగుతాడు, అనుకున్నది జరిగేలాగా అడుగులు వేస్తారు. అన్ని విషయాలలో మెరుగైన ఫలితం కనిపించే రోజే ఈరోజు ఒక ప్రత్యేకంగా రుద్రాభిషేకం, వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, ఇలాంటిదన్నీ కూడా చేసుకోవచ్చు. శక్తివంతమైన దినాల్లో ఇది ఒక ప్రత్యేకమైన దినం. అందువల్ల ఇక్కడ గురు మన రాశిని చూస్తూ అనేక విషయాల్లో ధైర్యము, సాహసము ఉండడం, మనల్ని ఎవరైనా ప్రత్యేకంగా ఇబ్బందులు కలిగించిన కుటుంబీకుల యొక్క మీకు సంపూర్ణ బలం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కుటుంబీకులు మనతో అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ సహాయ సహకారంగా ఉండరు కొన్ని విషయాల్లో. కానీ ఈ రోజుటికి ప్రత్యేక దృష్టితో మీతో మీకు కలిగిన కష్టాన్ని తీర్చగలుగుతారు. ఇది నిశ్చయముగా జరుగును. అదే గురువు ఈరోజు నక్షత్రాధిపతి కక్షలో నుండి 9వ చూపు, ఏమి చూపు 9 అంటే పూర్వ పుణ్యకారక స్థానం, అంటే రాహు పైన చూపుపడ్డాడు. అందువల్ల నిలకడలేని మనస్తత్వం ఉన్నవారు, మానసికంగా బాధలు పడుతున్నవారు, ఎదుటి వాళ్ళ వల్ల నిరాశ్రితులైన వారు కోలుకుంటారు. భయం వద్దు, చాలా ముందుకు వెళ్ళండి. ప్రేమలో విఫల్యం పొంది మానసిక ఒత్తిడితో మనసుని ఇబ్బందులు కలిగించుకున్న వ్యక్తులు త్వరగా కోలుకుంటారు. మీకు సానుకూలమైన సూచనల పరంగా మీకు శుభవార్త అందుకుంటారు. అంటే మీకు జరిగిన విపత్తు, మానసిక గొడవలు సద్దుమణిగిపోయే రోజు ఈరోజు. అది మీరు ఆలోచించుకోండి. అది ఒక ప్రత్యేకత. రాసుల్లో, నక్షత్రాల్లో, గ్రహాల్లో సహకారం ఉన్నప్పుడే అలాగ జరుగుతుంది. ఒకరి దగ్గరికి వెళ్తున్నాం మనం, ఆ వెళ్ళేటప్పుడు మన మనసులో వాళ్ళకి చెప్పాల్సిన విషయము, దాని ద్వారా వచ్చే ఆనందాన్ని పొందాలని అనుకుంటాం. అక్కడికి మనం వెళ్తున్నప్పుడే చాలా బాధల్లో వెళ్తుంటాం. అది జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా అని. కానీ వెళ్ళిన తర్వాత ఆ ఆనందకరమైన విషయం జరిగిన తర్వాత మన మనసు ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో గ్రహాల సహకారం ఉండాలి అనేది భగవంతుడు సూచకం. ఒక్కసారి మనం ఎదురు చూస్తూ కొన్ని విషయాలలో మనకు కావలసిన వ్యక్తి వచ్చి ఆ కార్యముల యందు సిద్ధించగలుగుతాడు అనే వ్యక్తి ఆలస్యమైన, ఇబ్బందులు కలిగినా నిరాశ చెందగలుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి రావడమే మన కార్యములు అవుతాయి అన్నప్పుడు ఆయన ఆలస్యం చేయడం వల్ల మనకు మనసు ప్రశాంతత ఉండదు. అందువల్ల మనం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు
మనకు శుక్రుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రాశిని చూస్తూ ఉండడం వల్ల, శుక్రుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల వివాహ సంబంధాలు చూస్తున్న వారికి శుభవార్త కలుగుతుంది. అందువల్ల మీ వివాహ కార్యక్రమముల యందు మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. దానివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే వివాహ విషయాల్లో చూసిన తర్వాత కొద్దిమంది ఆలస్యం చేయడం, కావలసిన సమయాన్ని వృధా చేయడం, మంచి మాట అందుకోవడానికి సమయం పట్టే కాలాలు ఉన్నది. ఒక్కొక్కరికి వివాహ ప్రయత్నములో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఈరోజు నక్షత్రము యొక్క బలము, శుక్రుడు ఉన్న స్థానము, తులారాశి వారికే ఎక్కువగా వివాహాలు అవుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు త్వరగా సంబంధాలని చూస్తూ ముందుకెళ్ళాలి. గురుబలం తోడు ఉన్నది. వివాహం అనేది కలిసి వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. అలాగే రవి, బుధులు ఇక్కడ మనకు మనసు రీతిగా ఆత్మీయులుగా, అంటే బంధుత్వ ప్రీతి అంటారు. ఎప్పుడో మనల్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, కనుమరుగైన వాళ్ళు మళ్ళా కలుసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈరోజు వాళ్ళు కూడా మీకు కలుసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. ఎందుకంటే బుధుడి నక్షత్రం కానీ, రవి నక్షత్రం కానీ, చంద్రుడిచే చల్లటి చూపు వల్ల వాళ్ళ మనసుల్లో మనం తేలుతాం. అందువల్ల ఖచ్చితంగా మళ్ళీ మనతో కలుసుకోవడానికి, మనల్ని ఆ కుటుంబాన్ని, అంటే ఆ బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకి శ్రద్ధతో కూడిన పనులు చేస్తారు. శ్రమతో కూడిన పనులని కూడా అధిగమిస్తారు. పై అధికారులని విజయ అవకాశాలతో, పొగడతలతో ఉంటుంది. స్థాన మార్పులు కలుగుతున్నది. అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం దక్కుతుంది. ధన సంపాదన అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగ రీతిగా ప్రయత్నం చేసేవారికి ఈరోజు అనుకోని విషయాలలో విజయం జరుగుతుంది. ఎదురు చూడని కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ప్రత్యేకంగా మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు సోమవారం శివ ఆరాధన పూజలు చేయండి. ప్రత్యేకంగా మీ జీవితంలో మలుపు తిరుగుతూ ఉన్నది. ఇప్పుడిప్పుడే చిరునవ్వులతో ఆనందకరమైన జీవితానికి అడుగులు వేస్తున్న స్త్రీలు ప్రత్యేక దృష్టితో వ్యాపార రంగాన్ని ప్రారంభించుకోండి. వ్యాపార రంగాన్ని దినదిన అభివృద్ధికి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. మనం చేస్తున్న పనుల యందునే ఇతరుల సహకారం కూడా అందుతుంది. దాంతో ఎటువంటి సందేహం లేదు. దైవ కృప కలిగినగా ఉండబోతారు. ఈరోజు ఆరోగ్య నియమాలలో మీకు కొన్ని సమస్యలు ఉన్నా అధిగమించే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను. శ్రీ అస్ట్రాలజీ ప్రతిరోజు మీకు గ్రహాల యొక్క మార్పు, నక్షత్రము అన్నీ సంపూర్ణంగా వివరిస్తున్నాను. ప్రతిరోజు ప్రతి కొత్త విషయాలు మీకు పొందుపరిచి చెప్తున్నాను. మీరు తూచా చెప్పకుండా విని మీరు మార్పు కలిగి సంతోషం వైపు ప్రయత్నం చేయండి.